హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పుడు పచ్చి పెసలతో మనం పెసరట్టే చేస్తాం కదా. ఈ విధంగా కర్రీ కూడా చేసుకోవచ్చు, చాలా టేస్ట్ బాగుంటుంది. సో ఇక్కడ నేను ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకుంటున్నాను. దానికి మనం ఆల్మోస్ట్ చక్కగా శుభ్రం పరుచుకొని ఒక గ్లాస్ పెసరపప్పుకి మనం 3 గ్లాసుల వాటర్ వేసుకొని హై ఫ్లేమ్లో 3 విజిల్స్, లో ఫ్లేమ్లో 2 విజిల్స్ అయితే చేసుకోవాలి. సో అప్పుడు చక్కగా ఈ పెసరపప్పు చక్కగా ఉడికిపోతుంది అనమాట. ఆ తర్వాత మనం ఒక కడాయి పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి వేడైన తర్వాత ఆయిల్, కొంచెం ఘీ కూడా నేను వేసుకుంటున్నాను. ఘీ వేసుకోవడం వల్ల టేస్ట్ అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి. ఆ తర్వాత చక్కగా మనం పోపు అయితే వేసుకోవాలి. సన్నగా తరిగిన ఆనియన్స్, తర్వాత అల్లం, సన్నగా తరిగిన అల్లం, తర్వాత సన్నగా తరిగిన టమాటో వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు, అవి మగ్గినంత వరకు చక్కగా హై టు లో ఫ్లేమ్లో టోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఏదైతే మనం ఉడికించుకున్నామో అది వేసుకొని, తర్వాత ఉప్పు, కారం, పసుపు, ఇక్కడ మ్యాగీ మసాలా కూడా నేను వేసుకుంటున్నాను. కొంచెం వాటర్ వేసుకొని హై టు లో ఫ్లేమ్లో ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. అయితే చాలా బాగుంటుంది, రోటీస్కి అండ్ రైస్కి కూడా బాగుంటుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా.